ఎంత న్యాయంగా ఉన్నా, ఎంత ధర్మంగా ఉన్నా, మంచి చేసే గుణం ఉన్నా అసలు నన్నెవ్వరూ గుర్తించట్లేదు. నాకు మంచి రోజులంటూ రావడమే లేదు. ఆ భగవంతుడికి నా మీద ప్రేమ లేదా? ఎందుకు నాకే ఇన్ని కష్టాలు? అనుకునేవాళ్ళు ఎంతమందో నాలాగా చాలామందే ఉంటారు. సో అందరి కోసమే నేను ఈ వీడియో చెప్తున్నా. ధర్మానికి ఎప్పుడు విజయమేనండి. కొద్ది రోజులే కష్టాలుంటాయి. ధర్మ మార్గంలో నడుస్తున్న శ్రీరామచంద్రుడికి కష్టాలు తప్పలేదు. అయినా ధర్మాన్ని వీడలేదు ఆ శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి. సో చివరికి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడ్డారు. చివరికి వాళ్ళే విజయం సాధించారు, గెలిచారు. సో ధర్మాన్ని నమ్ముకోవాలి, ధర్మంగా నడుచుకోవాలి. మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. బాధపడటం మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నాకే ఇన్ని కష్టాలు, ఇది ఒక్కటి ఫస్ట్ మర్చిపోవాలి. మన బాధ్యత మనమే చేసుకుంటూ పోవాలి, అంతే. శ్రీకృష్ణ భగవానుడు అన్నాడంట కదా, కర్మ నువ్వు చేయి అంటే, కర్మ అంటే ఇక్కడ పని నువ్వు చేసుకుంటూ పో, ఫలితాన్ని నేనే చూపిస్తాను అంటాడంట శ్రీకృష్ణ భగవానుడు. సో మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. ఫలితం అనేది ఆ భగవంతుడే ఇస్తాడు. ఎప్పుడు బాధపడుతూ ఉండకండి, మన పనులు మనం చేసుకుందాం. ఎప్పుడు ధర్మాందే విజయం.